ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి మార్చి 13 శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఊహించని వార్త వినబోతున్నారు. ధనుస్సు రాశి వారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గోచార ఫలితాలు వీరికి ఏ విధమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఈరోజు వీరు ఎలాంటి వార్త వినబోతున్నారు, పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి మార్చి 13 శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత ఊహించని వార్త వినబోతున్నారు. మీ జీవితంలో ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. ధనుస్సు రాశి వారికి ఒక శుభవార్త ఎంతో శక్తిని ఈరోజు ఇవ్వబోతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత మంచి శుభవార్త వింటారు. మీ జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ రాశి వారికి అయితే ఈ సమయంలో ముఖ్యమైన శుభవార్త వినడం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. ఈ రోజున అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఉద్యోగానికి సంబంధించి, లేదా మీ కెరియర్కి సంబంధించి, లేదా గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పని గురించి ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక మంచి ఆఫర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక ఫోన్ కాల్ వల్ల అయితే ఈ రోజున మీరు చక్కటి శుభవార్త వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజున ధనుస్సు రాశి వారికి గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండటం వల్ల సాయంత్రం 5 గంటల తర్వాత అయితే మీరు ఒక కార్యక్రమంలో పాల్గొనటం వల్ల మీ యొక్క పనికి ఈ రోజున గుర్తింపు అనేది లభిస్తుంది. ఆ పని వల్ల మీకు ఒక కొత్త ఆఫర్ అనేది, ఒక కొత్త అవకాశం కూడా ఈ రోజున వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజున సమాజంలో మీకు విలువ పెరుగుతుంది. మీరు చేసిన పనికి మంచి ప్రశంసలు ఈ రోజున అయితే అందుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈరోజు అయితే గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో పెద్దల నుంచి మన్ననలు పొందుతారు, ప్రశంసలు పొందుతారు. బంధుమిత్రులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ధనలాభం ఊహించని విధంగా అందుతుంది. శుభవార్తలు కూడా వింటారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు కూడా మీకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు మీకు మర్చిపోని రోజుగా ఉండబోతుంది. ఈ రోజున కెరియర్ పరంగా పనిలో ఒత్తిడి ఉన్నా సమర్థవంతంగా మీరు పూర్తి చేసుకుంటారు. మీ తెలివితేటలను, పనులను పూర్తి చేసుకుంటారు. ఉన్నతాధికారుల నుండి మీ పనికి అయితే ప్రశంసలు ఖచ్చితంగా దక్కుతాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజున మీకు దక్కుతుంది. ఆర్థిక పరంగా చూసుకుంటే ధనధాన్య వృద్ధి అనేది మీకు కలుగుతుంది. ఈ సమయంలో అనవసర ఖర్చులపై నియంత్రణ అవసరం. పొదుపు మార్గాలను ఎంచుకోండి. కుటుంబ పరంగా చూసుకుంటే బంధుమిత్రులతో మీరు ఆనందంగా ఈ రోజున సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా ఒక
శుభకార్యానికి వెళ్ళినప్పుడు బంధువులతో మీరు కలిసి చాలా ఆనందంగా సమయాన్ని గడిపే సమయం అనేది ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన వ్యక్తులు కూడా ఈ రోజున మీకు పరిచయం అవుతారు. కుటుంబంలో చిన్నపాటి ఒత్తిళ్లు ఉన్నా వాటిని మీరు అధిగమించుకుంటారు. ఆరోగ్యపరంగా కూడా చూసుకుంటే మీకు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, కానీ మీకు విశ్రాంతి లేకుండా పనులు చేయడం వల్ల మీకు మానసిక ఒత్తిడి ఉంటుంది. కాబట్టి మీరు సమయానికి ఆహారం తీసుకోండి. మీకు నిద్ర అవసరం. నిత్యం యోగా ధ్యానం చేయండి. అలాగే ఈ రోజున అయితే ముఖ్యంగా పెద్దల నుండి ప్రశంసలు దక్కుతాయి. మీరు చేసిన పనికి సాయంత్రం 5 గంటల తర్వాత అయితే మీకు ప్రశంసలు దక్కుతాయి. మీ పనులను గుర్తిస్తారు. మీకు సమాజంలో కూడా విలువ పెరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున పై అధికారుల ప్రశంసలు పొందుతారు. మీ యొక్క గత కొంతకాలంగా ఉన్న కళ కూడా ఈ రోజున నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున ధనుస్సు రాశి వారికి అయితే సాయంత్రం 5 గంటల తర్వాత గ్రహాలు అన్నీ అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. ముఖ్యంగా సమాజంలో ఈ రోజున మీరు చేసిన పనికి ప్రశంసలు దక్కుతాయి. అలాగే కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజున అయితే ఈ ఒక్క విషయంలో ధనుస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఈ రోజున లేదా ఎప్పుడైనా సరే మీరు ఈ ఒక్క వస్తువుని ఎవరికి ఇవ్వకండి. డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, బట్టలు కావచ్చు. శాస్త్రం ప్రకారం అయితే శనిదేవుని కృప మీకు ఉంటుంది. మీరు ఉపయోగించిన వస్తువులు బలంగా నిక్షిప్తమై ఉంటాయి. కొన్ని వస్తువులు దానాలుగా ఎవరికి ఇవ్వకూడదు. అలా ఇస్తే మన పతనాన్ని మనమే కోరుకున్నట్టు అవుతుంది. మీకు మీ ఇంట్లో గొడవలు, అలాగే లక్ష్మి నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం ఎంత సంపాదించినా కానీ ఖర్చు అయిపోవడం అనేది జరుగుతుంది. ఈ ఒక్క వస్తువుని మీరు అస్సలు ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే మన ప్రభావం వాటిపై ఉంటుంది. కాబట్టి మీరు ఉపయోగించని బట్టలు కావచ్చు, మీరు ఉపయోగించని చెప్పులు కావచ్చు, మీరు ఉపయోగించని తలగడ కావచ్చు, మీరు ఈ 3 వస్తువులను నేరుగా మీ చేతితో ఎవరికి దానంగా ఇవ్వకండి. ఇలా ఇస్తే మీకు నా పతనాన్ని మీరే కోరుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే శనివారం రోజున అయితే ఎవరికైనా మీరు కొత్త చెప్పులు కానీ కొత్త దుస్తులు కానీ కొని ఇవ్వండి. కానీ పాత వస్తువులను మీరు ఎవరికి ఇవ్వకండి. మన లక్ష్మి వెళ్ళిపోతుంది. అలాగే మన పతనాన్ని మనమే కోరుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రోజున అయితే ధనుస్సు రాశి వారికి గ్రహాలు అయితే అత్యంత అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ రోజున సాయంత్రం 5 గంటల తర్వాత అయితే ఒక చక్కటి శుభవార్త వింటారు. ఈ రోజున అయితే మీ ఆనందానికి హద్దులు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు. ఉద్యోగపరంగా కూడా ఈ సమయంలో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీకు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ రోజున సాయంత్రం అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు చక్కటి శుభవార్త వింటారు. ఈ సమయంలో చిన్న అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. మీ భవిష్యత్తుకు అది పునాదిగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయంలో మీకు ఫోన్ కాల్ ద్వారా శుభవార్త లేదా ఒక మధ్యవర్తి ద్వారా శుభవార్త అందే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పనులకు ఈ సమయంలో ఫలితాలు లభిస్తాయి. ఊహించని విధంగా ఈ రోజున మీకు డబ్బు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ప్రశంసలు ఈ రోజున మీకు దక్కుతాయి. మీ జీవితంలో ఉన్న పెద్ద కళ కూడా ఈ రోజున నెరవేరుతుంది. ఈ రోజున అయితే మీరు గణపతి ఆరాధన అలాగే దత్తాత్రేయ స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. సాయిబాబా ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే మీరు ఆ పరమేశ్వరుని ఆరాధన కూడా ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.